జరిగినటువంటి ఆ దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను. వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక మంచి దైవజనుడిని మనం కోల్పోయామన్నది స్పష్టం. ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇలా ఇంత సడన్గా ఇంత దారుణం జరిగిద్దని అసలు ఊహించలేదు. గుండెల మీద చూస్తే మరి బూట్ కాలు గుర్తు కనబడతా ఉంది. ఆ డస్ట్, బూట్కున్న డస్ట్ ఆ గుండెల మీద అంటినట్టు అలాగా ముద్ర కనబడతా ఉంది. అది తర్వాత ఆయన పడున్న విధానం, ఆయన మీద నీట్గా బైక్ పెట్టారు అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి. అవన్నీ చూసినప్పుడు అర్థమైపోయింది దుర్మార్గం చేశారు అనేది. గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నిన్ను ముఖాముఖి కలుసుకున్నాం. ఒక గంటన్నర డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది. చాలా మంచి పాత్ర మనం కోల్పోయాం.